రాష్ట్ర ప్రభుత్వం పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేస్తే తెలంగాణలో ఒక బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి అని ఆయనకి నిప్పు తగిలేసిందండి. ఒక పెద్ద ట్వీట్ వేసేసాడు. పివి సునీల్ కుమార్ సస్పెండ్ను నేను ఖండిస్తున్నాను, ఇది చాలా అన్యాయం, కోడిగుడ్డు మీద ఏకలు పేకడం లాంటిది. ఏ దళితులు ఎవరో కూడా విమానాలు ఎక్కకూడదా? దళితుల పిల్లలు ఎవరో కూడా ఆ విదేశాల్లో చదవకూడదా? వాళ్ళ పిల్లలను చూడడానికి దళితులు ఎవరో కూడా విదేశాలకు వెళ్ళకూడదా? ఇంకా చాలా పెద్ద స్టోరీ రాసుకొచ్చాడు. పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి మహాత్ముడు, దేవుళ్ళంటాడు, పైకి రాక్షసుల్లా కనబడినా సరే దేవుళ్ళంటాడు, మనసు ఎనపోస, చాలా శుద్ధపోస ఆయన వ్యక్తి. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తారా నేను ముక్కల కింద ఖండించేస్తున్నాను అన్నాడు. ఏవయ్యా ప్రవీణ్ కుమార్, నీకు అసలు సిగ్గు సెరవు లాంటిది ఏమైనా ఉందా? అసలు మనుషులేనా? వైసీపీ హయాంలో దళితుల పైన ఎన్ని దాడులు జరిగాయి తెలుసా? అరే డాక్టర్ సుధాకర్ అండి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేదంటే చీరాల కిరణ్ కావచ్చు, లేదంటే సీతానగరం శిరోమణనం కేసు, ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్నాయి. ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ. ఆ రోజు గుర్తుకు రాలేదండి? ఆ రోజు ఇప్పుడు కూడా ప్రశ్నించలేదే? ఆ దళితుల పైన ఏం దాడులు అని చెప్పేసి అని మాట్లాడలేదే? ఓహో, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడనా? నేను పివి సునీల్ కుమార్ ఏమైనా చిన్న పిల్లోడా, చిన్న కోసా, లేదంటే శుద్ధపోసా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం 10 రెట్లు ఎక్కువ చేశాడు. అరెస్టులు చేయడం అక్కడితో ఆగలా. సరేరా, అరెస్టులు చేశాడంటే సరే, పైనుంచి ఒత్తిడి ఉంది, తన డ్యూటీ అతను చేశాడు అని చెప్పేసి అని అనుకోవచ్చు. కానీ కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమందిని కొట్టలేదయ్యా? ఎంతమందిని కొట్టించలేదు? ఇవాళకి కూడా చాలామంది వాళ్ళు కొట్టించిన దెబ్బలు ఏవైతేనో ఇవాళ కూడా తగ్గల. ఇవాళకి కూడా ఆ సమస్యలు ఇంకా వేటాడుతున్నాయి. మీరు అరెస్టులు చేసే సమయంలో అదే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి తెలుగుదేశం కార్యకర్తల నాయకుల్ని పైనుంచి ఒత్తురుందనో, తొక్కుందనో, తోలుందని చెప్పేసి ఏదో కేసులు అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టడం వరకు ఓకే. కానీ చిత్రహింసల మాట జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చాలామందిని కొట్టించాడయ్యా. అక్కడ దాకా ఎందుకండి? రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఏమైనా వదిలేశారా? అప్పుడు ఆయన ఒక ఎంపీని కస్టడీలో చిత్రహింసలు పెట్టాడంటే నువ్వు అర్థం చేసుకో ఏ విధమైన మనిషి అని చెప్పేసి అని మనకు అర్థమైపోట్లా. అంటే మీరు ఎన్ని దాష్టికాలన్నా చేయొచ్చు, ఎన్ని దౌర్జన్యాలు చేయొచ్చు, పైగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారండి. అదొక దరిద్రం అయిపోయింది. చాలామంది వ్యతిరేకించడానికి గల కారణం ఇగో ఇదే. మీరు చేయాల్సిందల్లా మీరు చేస్తారు, మీరు మాట్లాడాల్సిందల్లా మీరు మాట్లాడతారు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు. అరే ఒక వ్యక్తి చేసిన దానికి కులానికి సంబంధం ఏముందండి? ఇప్పుడు పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాల్లో పర్యటించాడు. అది మెయిన్ కారణంగా చూపించి సస్పెండ్ చేశారు. అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా ఆల్రెడీ విచారణలో ఉంది. దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఇక్కడ కులం ఎందుకు వచ్చిందండి? మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు. ఇది ఒక జబ్బు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు దళితులు అంటే చంద్రబాబు నాయుడు గారికి చిన్నచూపు. ఎవడన్నా వింటే చెప్పించి కొడతారు. బాలయోగ్ గారిని పార్లమెంట్ స్పీకర్ని చేసింది చంద్రబాబు నాయుడు గారే. అక్కడ దాకొద్దు, పురాణాలు దాకొద్దు, ప్రస్తుతమే చూసుకుందాం. మా రాష్ట్ర ప్రస్తుత హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కూడా దళితురాలే. చెబుతానికి మనకి సిగ్గు ఉండాలి. మీరు ఎలా ప్రతిదానికి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి అంటే వ్యక్తిగతంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మీ కులానికి ఆపాదించేమాకండి. అలా ఆపాదించేస్తే ఇంకా చాలా పోతుంది ఉంటుంది. చాలామంది మాట్లాడతారు అలాగా. మేము కూడా మాట్లాడాలి ఇక్కడ నుంచి. ఒకవేళ ఎవరైనా సరే, ఏ అధికారి అయినా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీదకి ఇసి పెట్టాడు అనుకో, ఆ అధికారి కులం ఏంటో కనుక్కొని ఆయన కులాన్ని ముందెట్టి మా కులాన్ని ముందెట్టి బీసీలు అంటే చిన్నచూపా మీకు అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అది. ఇప్పుడు నన్ను ఒక అధికారి అరెస్ట్ చేశాడండి. ఆయన ఏదో ఒక సమ కులం అనుకుందాం, నేను ఏదో ఒక సమ కులం అనుకుందాం, బాగుంటుందా? మీరు ప్రతిదానికి దళితులు అని చెప్పేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తున్నారు కదా, మేము కూడా పెట్టేస్తే ఇక్కడి నుంచి అది కూడా రావచ్చేమో. ఎందుకంటే మీ పోస్ట్ కింద కామెంట్లు చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి ఏ అధికారి ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఆయన కులం ఏంటో కనుక్కొని ఆ కులాన్ని ముందెట్టేసి ఇగో పలానా అధికారి సమ్ ఎక్స్ కులం అయినా పలానా అతను ఇతను ఒక కులం
అంటే ఈ కులం అంటే ఈ కుల వాళ్ళకి చిన్న చూపు అని చెప్పేసి అని మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుందయ్యా. మనం చేసిన పనికి కులం ఎందుకు వచ్చిందండి? దయచేసి కులాన్ని తీసుకొచ్చి ముందిట్టేమాకండి. ఎన్ని రోజులు ఆడతారు ఈ సింపతి డ్రామాలో? వ్యక్తుల్ని వ్యక్తులుగా చూడండి, వ్యవస్థల్ని వ్యవస్థలుగా చూడండి, కులాలను కులాలుగానే చూడండి. తప్పులేదు కాదనట్లా. ఇక్కడ ఏ కులాన్ని తక్కువ చేసో కించపరచో మాట్లాడట్లా. మీరు చేసిన తప్పులకి మీరు చేసిన ఏదోపాలకి కులాన్ని ఎందుకు తీసుకొస్తారని మాట్లాడుతున్నా. మీలాంటి కొంతమంది చేసే అతి వల్లే ఈ విద్వేషాలు వ్యతిరేకతలు ఇవే ఎక్కువ. అక్కడ దాకా మీ పోస్ట్ కిందే చూసుకోండి. ఇది మీ పోస్ట్ కింద ఉన్న కామెంట్. ఇది ఏం పోయేకాలం అయ్యా నీకు ఆర్ఎస్ ప్రవీణ్, ఎంత చదువుకున్నావో, ఇక నుంచి మేము కూడా అలాగే చేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. చూడు, మీరు ఎలా ప్రతిదానికి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మాట్లాడుతూ ఉండండి. రేపు అన్న రోజున ఈ పరిస్థితి రాకపోతే మమ్మల్ని అడగండి, వచ్చింది 100% వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అలాగే ఇంకా రాష్ట్రంలో పివి సునీల్ కుమార్ తప్పితే ఇంకెవరు కూడా దళిత ఆఫీసర్లు లేరా అండి? ఐఏఎస్లు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎవరు లేరా? మరి పివి సునీల్ కుమార్కి ఎందుకు వచ్చింది? పివి సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేశారు? కాస్త బుర్రెట్టు ఆలోచిస్తే చిన్న పిల్లలకు కూడా అర్థమవుద్దండి. మనం బుర్రవాడి ఆలోచిస్తే చిన్న పిల్లలకు కూడా అర్థమవుద్ది. ఎందుకు చర్యలు తీసుకున్నారంటే క్లియర్గా తెలిసిపోద్ది మనకి. తన డ్యూటీ తను చేస్తే పర్వాలా, అంతకు మించి ఎక్కువ చేసేసాడు అనమాట. కిరీటం పెట్టేస్తాడు మన నెత్తి మీద. ఇక నెక్స్ట్ డీజీపీ మనమే రాష్ట్రానికి. ఒక్కొక్కరిని ఏరేద్దాం, తోలేద్దాం, తొక్కేద్దాం, సిక్కేద్దాం అని చెప్పేసి అని. విరుగుడు కొరకే. ఈ విషయం అందరికీ తెలిసిందే, మీకు కూడా తెలుసు. చెప్పేది ఉండే అప్పుడే